హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నానండి. చూస్తున్నారు కదా, ఈరోజు మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. సో నేను సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేయబోతున్నాను అనమాట. సో దానికోసం చెప్పేసి థ్రెడ్ బ్యాంగిల్స్, ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అండి, ఇంకా కొన్ని కుందన్స్, ఇంకా గ్లూ, ఇంకా సిజర్ అయితే తీసుకున్నాను. చూస్తున్నారు కదా, మెటీరియల్ ఏం కావాలో ఏంటి అనేది నేను ఈ వీడియోలో క్లారిటీగా మీకు చూపించాను. సో ఇంకెందుకైతే వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్. బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి. అప్పుడు నేను వెంటనే వీడియోస్ అప్లోడ్ చేయగానే మీరు చూడొచ్చు అనమాట. సో నేను సిల్క్ థ్రెడ్ని ఒక 11 to 12 అంటే కాలికి ఇలా మనం నార్మల్గా ముడి వేసుకుంటాం చూడండి, ఫోల్డింగ్ తాడు అలా తీసుకొని దాని మధ్యలో నుంచి బ్యాంగిల్ అయితే పెట్టి ముడైతే లాగానమాట. సో అలా పెట్టుకుంటా వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో సేమ్ అలాగా మనం క్రాస్ తిప్పుకుంటూ ఉండాలంటే బ్యాంగిల్కి ఇలా రొటేషన్ టైప్లో గ్యాప్స్ ఎక్కడ లేకుండా మనం థ్రెడ్ని పట్టుకున్నప్పుడు పల్చగా పట్టుకోవాలి. నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి, అలా ఎక్కువగా అంటే ఒకటేసారి ముద్దలా కాకుండా థ్రెడ్స్ అనేవి కొంచెం పక్కపక్కనగా బాగా పల్చగా ఒక లేయర్లో ఉండేలా చూసుకోవాలన్నమాట. సో అలా చూసుకోవడం వల్ల ఏంటంటే బ్యాంగిల్ త్వరగా అయిపోతుంది, అంటే త్వరగా ఫిల్లింగ్ అనేది త్వరగా చేయగలుగుతాము. ప్లస్ ఎత్తు పళ్ళ లేకుండా బ్యాంగిల్ స్మూత్గా ఉంటుందన్నమాట పట్టుకోవడానికి. బ్యాంగిల్స్ అన్నిటికీ థ్రెడ్ని అయితే ఇలా చుట్టేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే నెక్స్ట్ స్టెప్లో నేను గ్లూ అయితే అప్లై చేస్తున్నాను. నేను D6000 తీసుకున్నాను, ప్లస్ నార్మల్ గ్లూ కూడా తీసుకున్నాను అనమాట. ఏది బాగుంటే అది ఫిట్ చేద్దామని. ఎందుకంటే నేను స్టోన్స్ డైరెక్ట్గా ఆ గ్లూ అయితే మనకి వెంటనే స్టిక్ అయిపోయింది మ్యాక్సిమమ్, అంటే చాలా జిగురుగా ఉంటుంది అనమాట. ఫస్ట్ నేను ఇది ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఇది కొత్తగా తీసుకొస్తున్నాను. సో ఇది ట్రై చేస్తున్నాను. సో మధ్యలో స్క్వేర్ షేప్ గ్లాస్ బింగల్ గ్లాస్ బీడ్ తీసుకున్నాను అనమాట. సో చాలా బాగుంది. నెక్స్ట్ దానికి కాంబినేషన్గా కింద నేను ఎల్లో తీసుకున్నాను కదా, పైన వైలెట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నానండి. నేను ఆ మధ్యలో స్క్వేర్ షేప్కి అటు ఇటుగా ఈ స్క్వేర్ షేప్ కొంచెం ఇది చిన్న సైజ్ అనమాట, గ్లాస్ బీడ్ అనేది మధ్యలోది. సో దాని పక్కది కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను. సో ఇలా అయితే స్టిక్ చేశాను. స్టిక్ చేశాక నాకు మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చిందనమాట, దానికి దీనికి మధ్యలో. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఎల్లో కలర్ ట్రయాంగిల్ షేప్ కుందన్స్ అయితే యూస్ చేస్తున్నాను. ఇది గ్లాస్ కాదు, ప్లాస్టిక్ అనమాట. సో వీటిని మధ్యలో స్టిక్ చేసుకున్నాను. అలా స్టిక్ చేసుకున్నాక నాకు కొంచెం మధ్యలో అంటే వీటికి మధ్యలో 3D నేను యాడ్ చేద్దాం అనుకున్నాను కదా. సో దీనికని చెప్పేసి పైన రౌండ్ షేప్ కుందన్స్ అయితే తెచ్చుకున్నాను అనమాట. ఇది హనీ కలర్, తేనె కలర్లో తీసుకున్నానండి, గోల్డ్ కాంబినేషన్లో. చాలా అంటే చాలా బాగుంది. మనం స్టిక్ చేస్తున్నప్పుడు కన్నా కూడా అయిపోయాక దాన్ని చూస్తే అవుట్లుక్ అనేది చాలా బాగుంటుంది అనమాట. గ్లూ ఆరాలి. సో నేను 2 బ్యాంగిల్స్కి ఇలా అయితే సెట్ చేసుకున్నాను. సేమ్ మీకు స్టార్టింగ్ ఎలా చూపించానో సేమ్ అలా చేసుకోవాలన్నమాట. సో హనీ కలర్ బీడ్స్ని అయితే ఆ పైన రౌండ్ షేప్లో నేను ఆ మధ్యలో గ్లూ స్టిక్ చేసుకొని వాటిని అయితే అంటించుకున్నానండి. సో 2 బ్యాంగిల్స్కి అయితే ఇలాగా ఈచ్ బ్యాంగిల్కి 4 సైడ్స్ వచ్చేలాగా అయితే సెట్ చేసుకున్నాను. అలా 2 బ్యాంగిల్స్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే నా దగ్గర ఉన్న స్టోన్ చైన్ మోడల్ అనమాట. ఇది వెనకాల స్టిక్కర్ వస్తుందండి. కాకపోతే స్టిక్కర్ వస్తుందంటే అది గ్లూ పెట్టి అంటిస్తేనే అంటుతుందనమాట. సో డైరెక్ట్గా స్టిక్కర్కి అలా స్టిక్ అయిపోయి వస్తాయి స్టోన్స్. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మనకి 4 సైడ్స్ స్టిక్ చేసుకున్నాక మధ్యలో గ్యాప్స్ అయితే ఉన్నాయి కదా. సో ఆ గ్యాప్స్ని అయితే నేను ఫిల్ చేద్దాం అనుకుంటున్నాను. అలా ఫిల్ చేస్తే బ్యాంగిల్ హెవీగా అనిపిస్తుంది అని చెప్పేసి నాకు అనిపించింది. సో మధ్యలో అయితే నేను నా దగ్గర ఉన్న కుందన్ అది లీఫ్ షేప్ కుందన్ అయితే తీసుకున్నాను. అలా 4 సైడ్స్ ఇలా పెట్టుకొని మధ్యలో గ్లూ మళ్ళీ అగైన్ ఆ 4 మీద మధ్యలో ఇంకొక బీడ్ స్టిక్ చేద్దాం అనుకున్నానండి. సో అప్పుడైతే గ్లాస్ బీడ్స్ అంటే 2D లాగా అంటే డబల్ షేడ్ వస్తుందన్నమాట. సో ఇలా అయితే అంటించాను. ఇప్పుడైతే ఇటువైపు అటువైపు కూడా కొంచెం గ్యాప్ ఉంది కదా. సో హెవీ లుక్ రావాలి అంటే నార్మల్ వరకు అయితే ఇలా అయితే సెట్ అవుతుంది. సో కానీ నాకు కొంచెం హెవీ లుక్ రావాలనుకున్నాను కాబట్టి నేను స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా, వాటిని అటు ఇటు అంటించుకున్నానండి. ఇప్పుడు ఏంటంటే ఫైనల్ లుక్గా వైలెట్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది కదా. ఓన్లీ ఇక్కడ స్టోన్ అంటే సిల్వర్ కలర్ అంటే గ్లూ అలా అనిపిస్తుంది. సో నేను ఏంటంటే కొంచెం హెవీగా అనిపించాలి అనుకుంటే సేమ్ వైలెట్ కలర్ చాందుల లైన్ అయితే నా దగ్గర ఉందనమాట. దాన్ని ఒక్కొక్క బాల్ని అయితే కట్ చేసుకొని ఆ మధ్యలో గ్లూ అంటించుకొని దాంట్లో స్టిక్ చేసుకున్నాను. సో వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ అలానే కానీ మీకు స్టిక్ చేసుకుంటే ఎక్కడ కూడా ఎటువంటి డౌట్స్ రావు. చాలా క్లారిటీగా ఉందండి వీడియో అయితే. సో ఇప్పుడు ఏంటంటే మధ్యలో నేను స్క్వేర్ షేప్ అంటే అక్కడ స్టిక్ చేసుకున్న దాని పైన కూడా నాకు కొంచెం గ్యాప్ అనిపించింది. సో మనం ఆల్రెడీ స్టార్టింగ్లో యూస్ చేసాం కదండి మధ్యలో స్క్వేర్ షేప్ బీడు. సో ఆ కుందన్స్ని అయితే నేను అలా స్టిక్ చేసుకున్నాను. సో ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందనమాట. చూస్తున్నారు కదా. సో ఆరిపోయాక నేను చూపిస్తున్నాను మీకు ఆ 2 బ్యాంగిల్స్ని ఇలా పెట్టి చూపిస్తున్నానండి. సో హెవీగా అనిపించింది నాకు, అంటే ఇంకా హెవీగా చేసుకోవచ్చు మన దగ్గర ఉన్న మెటీరియల్ని బట్టి. సో నాకైతే ఇక్కడ వరకు చాలా అనిపించింది. మీకు ఎలా అనిపించింది? లుక్ వైజ్ ఎలా ఉంది? క్లాస్గా ఉందా? లేకపోతే ఇంకొంచెం ఏమైనా మార్పులు చేర్పులు చేద్దాం అనుకుంటే కింద కామెంట్లో కామెంట్ పెట్టండి. సో మీరు కామెంట్ పెట్టేదాన్ని బట్టి నా వీడియోస్ అనేది ఇంకొంచెం డెవలప్ చేసుకోగలుగుతాను అనమాట. సో ఇప్పుడైతే నేను 4 సైడ్ బ్యాంగిల్స్ చేసుకున్నానండి. సో వాటిని మిడిల్లో వీటిని పెట్టి సెట్ చేసి చూపిస్తాను. మీ దగ్గర ఇలా 4 బ్యాంగిల్స్ కాకుండా ఇలా వైలెట్ కలర్ అంటే ఇంక మధ్యలో మట్టి బ్యాంగిల్స్ కూడా యూస్ చేసుకొని ఫిల్ చేసుకోవచ్చు. హెవీ లుక్ వస్తుంది అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వీడియో మీకు కనుక నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.